అన్నా యాందిరయ్యా యాం చేస్తున్నా ఏడిరా నేను చెప్ప సిగ్గైతున్నా సార్ ఏంటి సార్ అది ఒకరోజు నీకు ఒకరోజు నాకు నేను బండి తీసుకుందామా బండి కాదు ఇప్పుడు నన్ను రొమాంటిక్ మాట్లాడాను కొంచెం రొమాంటిక్ ఆలోచించు బయటిది పెళ్ళి అయిన తర్వాత ఇదే రొమాన్స్ అన్న అంటారు కానీ చెప్పు అది కాదన్నా ఏం చెప్పాలా అయితే రారా ఇటు రారా ఇంతే కదే మన వేరే అమ్మాయి సో అమ్మాయి ఇయర్కి ఎన్ని రోజులు ఉంటాయి అన్న నాకు తెలుసు అంతేలేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు పూకులు ఇంత తీటరా బాబు అన్న నేను పోయి అరే నువ్వు అక్కడ పోతే ఏముండరా అక్కడ ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అరే దానికి ఎంత తీటరా బాబు సరే 300 రోజు 300 మందితో దెంగించుకుందంటది నేను కూడా అవుతాను అన్న నువ్వు అట్లా అనగా మా గర్ల్ ఫ్రెండ్ నా గుండెలో గుడి కట్టాను ఈ సంవత్సరం దాని టార్గెట్ ఎంతనో తెలుసా 365 రోజులు 60 రోజులు 360 రోజులు ఆల్రెడీ దానికి అడ్వాన్స్ బుకింగ్ అయిపోయిందిరా రే పిచ్చి పాడకు నువ్వు అక్కడ పోతే ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్నా కదా ఇదారా తాడు పెరిగావు బుద్ధి దానికి అది అది అన్న మేము చాట్ చేసుకుంటున్నాం మేము ఆల్రెడీ తెలియదు అరే దాని పేరుతోనే కూడా నిన్ను రిపూక్ చేస్తుంటా అన్న నాకు నువ్వు ఇట్లా మాట్లాడకన్నా నేను ఫిక్స్ అయినా పోదామని వస్తావా రావా ఒకటి చెప్పు నేను రాను రే ఒక రోజు నువ్వు ఒక రోజు నేను రా ఇక నీకు నిజం చెప్పాలా చెప్పు నాకు ఎట్లా తెలిసింది అనుకుంటున్నావు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయిందని చూసిన ఇన్స్టా నేను కూడా ట్రై చేసినారు బాబు 2 సంవత్సరాలు కొంచెం 2 సంవత్సరాలు నో ఛాన్స్ అది వదిలేసేయి అరే ఏందన్నా నువ్వు అది వదిలేసే గానీ దానికి ఎంత తీట పోయి దానికి ఎంత తీటుంటే నీ అమ్మ 300 మందితో నిర్మించుకుంది అది నాకు బాధ ఇస్తుంది అన్న మనుషులు 2 రకాలు ఆడ మగ ఇది 3 టైపా ఎక్స్క్యూజ్ మీ రే బాధేంద్ర బాబు నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు నువ్వు దాని దిగనికి వీసా పెట్టుకొని ఆస్ట్రేలియా పోయి దాన్ని దిగుతా అంటావు అది నీతో చార్జ్ చేస్తుందంట మన కార్లో అరే నీ తెలివి రే ఆస్ట్రేలియా అంటే మన అమీర్పేట తర్వాత ఉంది అనుకుంటున్నావు అరా ఫాల్తుగా ఇప్పుడు అందుకనే కార్లో పోదాం అనుకున్నా నేను నిన్ను తీసుకెళ్ళా అంతే ఇదిగో సార్ ఇంకో 50 ఇవ్వండి సార్ అయినా ఖాళీకి వెళ్ళాలి ఖాళీగా ఎందుకు వెళ్తాం 10 రోజులు నాకు ఇద్దరం కలిసి నీ కోడి దిమాగ్ ఇంతేరా రే ఆస్ట్రేలియా అంటే ఎంత దూరం ఉంది తెలుసారా నీకు ఫ్లైట్ లో పోవాలరా రే అవునా రే నీ కోడి దిమాగ్ ఇంతేరా రే పిచ్చి కూడా రే అందుకే చెప్పిన నువ్వు ఒక్కరే పోయితే చూస్తున్నా నాకు అర్థమైంది ప్లాన్ నాకు అర్థమైంది సూపర్ లైన్ లో ఉండు నువ్వు లైన్ లో ఉండు ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు ఏం అరే ఆస్ట్రేలియా రా అమీర్పేట కాదు ఎన్ని కిలోమీటర్లు లేపించి 100 వస్తా లెక్క పెట్టుకుంటూ కూర్చుంటారా 150 చెప్పు 150 అదేరా నీకు తెలియలేదు నువ్వు ఇట్లనే ఉండరా రే కోడి దిమాగ్గా అమ్మాయి తలరాత అదే పాన్ వీడియోలు చూసుకొని డైలీ ముట్టుకొట్టుకొని డైలీ సావు నీకు అదే రే నీకు అంతేరా రే ఫోటో పెట్టుకో ఫోటో పెట్టుకొని అదే పని చేసుకో అదే నా బంగారం ఇప్పుడే నేను పోతున్నా ఫోటో పెట్టు నేను పోయేసి వస్తా సరే ఎంత ఖర్చు 10,000 అవుతా అవ్వకన్నా చెప్పు నాకు తెలియదు అన్న ఎన్ని కిలోమీటర్ 15,000 అరే నీ దమాగ్ చెప్తే తెలుసు కదన్నా రే నువ్వు గుద్ద మూసుకో నీకు తెలివి లేదు నువ్వు దెంగలేవు అట్లా మూసుకుంటా నువ్వేమున్నావన్నా కొంచెం గుద్ద అట్లా మూసుకో చెప్తారా పెద్ద రాడ్ తీసుకో పెద్ద రాడ్ తీసి గుద్దలో పెట్టుకో ఇంతకెళ్ళి సిమెంట్ ఫిల్ చేయి నీకు గుద్ద బంద్ అవుతుంది
ఆ రాడ్ నోట్లోకి వెళ్ళి వస్తే అక్కడ కూడా సిమెంట్ ఫిల్ చేయి. గుద్దా నువ్వు రెండు బంద్ చేసుకో. నేను పోతున్నా, నువ్వు వస్తారా లేకపోతే నేను పోతున్నా. నేను నాన్న పోయి దెంగే అమ్మ దాని తీట ఏందో గానీ అది ఇంత మంది దెంగించుకుంటుంది అంటే దాని దెంగతా అంటావు. ఎట్టున్నా తెలుసా అది అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కార్ లో కూర్చొని అమ్మాయికి పోజ్ కొడుతున్నాడు. దొంగ నొక్కుంటే దాంట్లో ఎందుకు చెప్పానా, ఫిజిక్ 36, 28, 36 మొట్ట నువ్వు టేప్ పట్టుకొని లెక్క నువ్వు కొలిచిన టేప్ పట్టుకొని దాన్ని ఇట్లా పట్టుకుంటే ఉంటదన్నా. మస్తుందన్న, నిజంగా మస్తుందన్న. అది ఎప్పుడో చిన్నప్పుడు ఫోటో పెట్టినట్టుందిరా భయ్. చిన్నప్పుడు ఫోటో కాదన్న, రీసెంట్ గా ఫోటో. అది నువ్వే చూసినావు దాని ఫోటో మొట్ట చెప్తున్నావు. నేను చూడలేదు అన్న. అంటే అంత తిప్పుకరా నేనేమన్నా. నువ్వు ఆస్ట్రేలియాకి 15,000 పెట్టుకొని పోతా అంటే నాకు అర్థమైంది. నన్ను తిక్కపుకొని అని ఇది ఎంత ఖర్చు తెలియదు. 20,000 అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు కొడిది మాకు నా బండ్లు ఎక్కించుకున్నా నన్ను దన్నాలరా బాబు. దిగురా నువ్వు దిగు దెంగి సరే ఆడ దిప్పు కొంచెం ముందట నువ్వు అక్కడి నుంచి ఫోటో డ్రాప్ మీద అన్న నాకు. సరే కానీ ఇప్పుడు పోదామా ఒకటి ఇవన్నీ చెప్పన్నా బడిగా హలో ఆడు నుంచి గుద్దలో పెడతాను కొడక. గుద్దలు తంతే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నా చెత్తరా కొడక దిగి ఇక్కడ